పిస్తా హౌస్ లో దగ్గర మనకి ఇక్కడ ఫుడ్ హౌస్ వచ్చేసి ఇది ఆగ్రా స్వీట్ అంట, ఆగ్రా కా పేద. ఇది వచ్చేసి పేడ. అండ్ ఇక్కడ వచ్చేసి భయ్యా इसको क्या बोलते? కాజా కాజా ఆగ్రా స్వీట్, ఆగ్రా స్వీట్ కాజాపేట అని అంట. ఇది పూరి లాగా చేసి స్వీట్ లాగా ఇచ్చారు, కాజాపేట అది. ఇదేమో ఇది వచ్చేసి మనకు ఇక్కడ పత్తర్కా గోషు ఇవన్నీ అయితే రెడీ అవుతున్నాయి. నాన్ వెజ్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం పిస్తా హౌస్కి సంబంధించిన ఐటమ్స్. పిస్తా హౌస్లో కనుక ఫుడ్ ఐటమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఫుడ్ జోన్లో ఇక్కడ మిర్చి, బజ్జీ, పకోడా ఇవన్నీ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. దీంతోపాటు చట్నీ, స్వీట్ చట్నీ, ఇవన్నీ చట్నీస్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు రోటీసు ఇవన్నీ అయితే రెడీ అవుతున్నాయి. స్వీట్స్, ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. అంటే డిఫరెంట్గా ఉంది మొత్తం. ఓన్లీ ఇది వచ్చేసి మొత్తం ఫుడ్ సెక్షన్. ఫుడ్ సెక్షన్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మనకు ఫుడ్ ఐటమ్స్ అయితే. ఈ కొనసాగిపోయా చికెన్ టిక్కాలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి మనకి. విత్ సాస్, ఆనియన్స్ అవన్నీ వేసి చికెన్ టిక్కాలు అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫుడ్ ఐటమ్స్. ఏ పత్తర్కా గోషే, పత్తర్కా గోష్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫుడ్ ఐటమ్స్, పత్తర్కా గోషు, చికెన్ ఐటమ్స్ ఈ విధంగా ఉన్నాయి. పత్తర్కా గోష్ అయితే చాలా ఫేమస్. ఈ విధంగా చేస్తారు అనమాట. మంచి స్టోన్ మీద ఇది వేసి పత్తర్కా గోష్ అయితే చేస్తారు. ఈ విధంగా చేస్తారు. ఇది పత్తర్కా గోష్ అనమాట. ఇట్లా మొత్తం మటన్ని కానీ మటన్ ఉంటుంది కదా, మటన్ని మొత్తం ఇట్లా తీసి దీని మీద ఇట్లా అదొక స్టోన్ ఉంటుంది, ఇంత పెద్ద స్టోన్. ఆ స్టోన్ మీద ఇట్లా వేసి మొత్తం ఫ్రై అయ్యేటట్టు చేస్తుంటారు అనమాట. ఇది వచ్చేసి అతను చూస్తున్నారు కానీ ఎలా వేస్తున్నాడో, మొత్తం గ్రేవీ అంతా మిక్స్ చేసి పెట్టుకుంటారు. మిక్స్ చేసి పెట్టుకొని ఈ విధంగా ఇట్లా వేసుకొని ఇట్లా గ్రేవీ తోటి ఇట్లా బొగ్గుల పైన ఇట్లా కాలుస్తుంటుంది అనమాట. ఈ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఇది పిస్తా హౌస్ వాళ్ళది. అపోలో ఫిష్ అండ్ లూజ్ ప్రాన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. తంగడి కబాబు, చికెన్ కబాబు ఇక్కడ సర్వ్ కూడా చేస్తున్నారు. మనకు సెల్ఫ్ సర్వీస్ కూడా అవసరం లేదు. మనకి ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. ఏం కావాలన్నా ఫుడ్కి అయితే చాలా పెద్ద సెక్షనే ఉంది ఇక్కడ మొత్తం కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ వచ్చేసి మనకు రోటీస్ కానీ ఐటమ్స్ కానీ అయితే రెడీ అవుతున్నాయి. క్రౌడ్ అవుతుంది చూడండి. పూరి ఎంత పెద్దగా ఉందో, మొత్తం పూరీలు చేస్తున్నారు అనమాట. పూరీలు కానీ టిఫిన్లు కానీ పూరి కోసం కలుపుతున్నారు. పూరి డిఫరెంట్ పూరి ఐటమ్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మనకు రగడా కానీ, మిర్చి ఐటమ్స్ కానీ, బ్రెడ్ ఐటమ్స్ కానీ, పానీపూరి కూడా డిఫరెంట్గా పానీపూరి అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది అనమాట పానీపూరి ఐటమ్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రైడ్ రైస్లో కూడా మనకు డిఫరెంట్ ఫ్రైడ్ రైస్లు, మంచూరియా, నూడిల్స్ ఇవన్నీ వచ్చే విధంగా ఇక్కడైతే వీళ్ళు ఇస్తున్నారు. చూడండి ఫ్రైడ్ రైస్ మనకి ఇప్పుడు ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే ఒకటి రెడీ చేస్తున్నారు. అంతా చాలా మంచి ఫుడ్, మంచిగా నీట్గానే అయితే, ఎందుకంటే ఓపెన్ కిచెన్ ఉంది కాబట్టి నీట్గానే అయితే ఇక్కడ వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు. పానీపూరి కూడా చాట్ కానీ, రగడా ఇవన్నీ ఇస్తున్నారు. సమోసా తోటి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి రగడా ఉంటుంది అనమాట. ఇట్లా చూడండి ఇక్కడ స్వీట్స్ కాకుండా ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి ఇది రగడా, బన్ను, పావు బన్ను ఇవన్నీ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ సమోసాలో మనకు వచ్చేసి ఇక్కడ బఠానీతో కలిపి ఈ విధంగా ఇస్తున్నారు. సమోసా బఠానీ కలిపి ఈ విధంగా ఉంటుంది. బఠానీ, సమోసా ఇవన్నీ ఫుడ్ కలిపి ఇట్లా ఇస్తున్నారు. ఇక్కడ రగడాని అయితే మంచిగా ఫ్రెష్గా ఇప్పుడు రెడీ చేసిండ్రు. ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్స్ అయితే ఇటువైపు ఉన్నాయి, ఇంకా అటువైపు కూడా ఉందండి పిస్తా హౌస్ బ్రాంచ్ ఇంకొకటి. దానికంటే ముందు ఇక్కడ వచ్చేసి మనకు టాయ్స్ మొత్తం చిన్నపిల్లల టాయ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. బొమ్మలు కానీ, ఇక్కడ బ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ ఐటమ్స్ అయితే చిన్నపిల్లలకు సంబంధించి ఉన్నాయన్నమాట. చాలా బొమ్మల ఐటమ్స్ కూడా ఉన్నాయి. మనకి ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి వచ్చినాక మాకు ఇక్కడ బోర్డు చూపెడుతుంది 1 ఎక్కడ వస్తుంది, ఎగ్జిట్ నెంబర్ 2 ఎక్కడ వస్తుంది, గేట్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి గేమ్ జోను, గేమ్ ఆడేది. ఇలా గేమ్ ఆడుతుంటారు అనమాట. గేమ్ ఆడి ఎవరు ఎంత కొడుతుంటారో ఏంటి అనేది అలా పార్టిసిపేట్ తెలుసుకోవడానికి గేమ్ జోన్లోనైతే చూద్దాం. మనలో చాలా మంది అయితే వస్తున్నారు అనమాట, ఆడుతున్నారు. ఇక్కడ చూడండి
That's success. The school, education ఓ, goes beyond మనడు textbooks. 300 కొట్టింది ఇక్కడ. Sports fields will encourage teamwork and fitness to ఇక్కడ art చూడండి, studios that foster creativity. Every corner of the campus feels strong ఈ విధంగా inspiration. గేమ్లు అయితే ఆడుతుంటారు. That's success. The school. We are more than a school. We are a school. Together we shape Panchball. futures, build confidence, and create leaders ready to make a difference in the world. Success is school that excels meets opportunity. ఇలా ఉంటుంది అనమాట పంచబాల్ది. పంచబాల్ తోటి ఈ విధంగా ఉంది. మనకి ఇంకా షాప్స్ ఇంకా లోపల ఇప్పుడు డ్రెస్ ఐటమ్స్ ఇవన్నీ ఇంకా మొత్తం చూపెడతాను. ఇక్కడ కూడా ఒకటి పంచు బాల్ పెట్టేది అనమాట. టికెట్ 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. ఇట్లా పంచు కొడితే బాల్ లోపలికి పోతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నది, ఇక్కడ వచ్చేసి హలీము పిస్తా హౌస్లో. పిస్తా హౌస్ హలీం వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం ఫుల్ రష్లో ఉన్నా అనమాట. ఇక్కడ క్యాష్ కౌంటరు, దమ్చాయ్ 40, జఫ్రానీ 50 అన్నీ. ఇక్కడ బన్స్ కేక్స్ ఇవన్నీ కూడా పెట్టారు అనమాట. ఓట్స్ బిస్కెట్స్ 20 రూపీస్ 1 పీస్, ఉస్మానియా బిస్కెట్ 1 పీస్ 10 రూపీస్, సాల్ట్ బిస్కెట్, ఫ్రెంచ్ హాట్స్ ఇవన్నీ బిస్కెట్స్ ఇక్కడ అన్ని రేట్స్ కూడా పెట్టిండు, ఇవన్నీ ప్రైజెస్ కూడా పెట్టిండు. అండ్ ఇవన్నీ పిస్తా హౌస్ సంబంధించి హలీం ఇవన్నీ కూడా పెట్టారు అనమాట. మనం ఇన్సైడ్ కూడా చూపెడతాను మనకు లోపల ఏమేమి ఉన్నాయి, అసలు ఫుడ్ కౌంటర్లు ఏమున్నాయి, హలీం ఏమున్నాయి ఇవన్నీ చూద్దాము. మన పిస్తా హౌస్ హలీం అయితే నార్మల్గా రంజాన్ టైంలో దొరుకుతుంది, ప్లస్ ఈ టైంలోనైతే కంపల్సరీ పెడతారు అనమాట ఇక్కడనైతే. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడైతే చాలా మంది ఫేమస్ అనమాట, తినడానికి అయితే వస్తూ ఉంటారు అనమాట. అందుకోసం అని చెప్పేసి చాలా మంది మంచి హలీం అయితే ఇక్కడ వీళ్ళు ఇస్తుంటారు. చాలా బాగుంటుంది కూడా పిస్తా హౌస్ హలీం అయితే మనకి ఈ విధంగా మొత్తం హౌస్ హలీం. అండ్ ఇక్కడ జనాలు కూడా చాలామంది తింటున్నారు పిస్తా హౌస్ సంబంధించి హలీం అయితే. హలీం తినడానికి చాలామంది అయితే ఇంట్రెస్ట్. నేనే మై ఖాళీ వీడియో ఛానల్కి వెళ్ళే వీడియో లేదు. ఇక్కడ చూడండి మొత్తం టోటల్ మొత్తం ఫుల్ రష్ ఉందన్నమాట. పిస్తా హౌస్ హలీం కోసం ఉన్న క్రేజ్ ఇది. చాలామంది అయితే చాలా రష్ అయితే ఉంది హలీం కోసము. వాటర్ బాటిల్స్ కానీ కౌంటర్స్ కానీ మనం టోకెన్ తీసుకుంటే వీళ్ళు ఆన్లైన్ అయినా ఇస్తారు. ఇట్లా బాక్స్ కూడా ఇస్తారు అనమాట. మొత్తం బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇస్తారు. ప్యాక్ చేసి ఇస్తే తీసుకోవచ్చు. 1 హలీం ఫుల్ ప్లేట్ వచ్చేసి మనకు 300 ఉంటుంది. మనకు హాట్ బాక్స్ వచ్చేసి 1350 ఇస్తున్నాడు. స్వీట్ వచ్చేసి 50 రూపీస్, వాటర్ బాటిల్ 30 రూపీస్. మొత్తం అమౌంట్ ప్రైస్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఇట్లా ఇస్తుంటాడు అనమాట. బాక్సులు అయితే ఇట్లా పార్సల్ చేసి ఇట్లా బాక్సులు అయితే ఇస్తుంటారు. ఈ విధంగా ఉంటుంది పిస్తా హౌస్లో. మనం ఇంకా బయటికి వెళ్దాము. ఇక్కడ మనకు రేడియో స్టేషన్ కూడా ఉంది, మస్కతి మిల్క్ది. ఇక్కడ వచ్చేసి కుప్పం హనీ అంట, హనీ ఇండస్ట్రీ. ఇది న్యాచురల్ హనీ అంట అండి. ఇక్కడైతే ఇది డిఫరెంట్ బీస్ తోటి హనీ అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ హనీ అయితే మనకు ఇది వచ్చేసి మనకు పాకిజా పెహనావా మొత్తం డ్రెస్సెస్, లేడీస్ ఐటమ్స్ డ్రెస్సెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా ఈ షాప్లో కూడా ఆల్మోస్ట్ చాలా డ్రెస్సెస్ అయితే ఇచ్చారనమాట. కుర్తాలు కానీ అన్ని డ్రెస్సెస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు డ్రెస్సెస్ ఐటమ్స్ అయితే పెట్టిరండి. 1500, 1000, 2000 అంటే డ్రెస్సెస్ని బట్టి మోడల్ని బట్టి ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మంచి డ్రెస్సెస్ మోడల్స్ అయితే ఇక్కడ వీళ్ళైతే పెడుతున్నారు. మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ బుర్కా ఐటమ్స్ కానీ మనకి ఇంకా వేరే ఐటమ్స్ కానీ అయితే ఉన్నాయి. చిన్నపిల్లల డ్రెస్సెస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లల డ్రెస్ ఐటమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మీకు ఇంకా షాప్స్ అయితే చాలా షాప్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము తిరిగింది మాత్రం సగం కంటే ఎక్కువనే తిరిగాము. ఇది వచ్చేసి గాంధీ సెంటనరీ హాల్ అంట, సెంటనరీ హాల్. ఇది వచ్చేసి గాంధీ సెంటనరీ హాల్. ఇక్కడ వచ్చేసి హాల్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ అన్ని కార్పెట్స్, డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకా లోపల చూద్దాము ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి. ఇది బ్రాస్టెడ్ చికెన్ అంట, ఫుడ్ ఐటమ్స్, శాండ్విచ్ అవన్నీ ఉన్నాయి. రోల్స్, వెజ్ మంచూరియా, వెజ్ ఫ్రాంకీ
ఇలా అన్నమాట. చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా వీళ్ళు చేసిస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి దోశ హౌస్. మనకి ఇక్కడ డిఫరెంట్ దోశలు ఫుడ్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. మైసూర్ బజ్జీ, దోశ, మిర్చి, ఫుడ్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, మంచూరియా ఇలాంటి ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. డ్రెస్సెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు 500, 200, 300 ఇట్లాంటి డిఫరెంట్ ప్రైజెస్లో డ్రెస్సెస్ ఉన్నాయి. 150లో కూడా మనకి ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 150 రూపాయలకు కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. 150, 100, 200, 300 అన్ని స్టోర్స్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే మనకి ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇటువైపు కనుక చూసుకుంటే ఇక్కడ కూడా మనకు ఒకటి ఫుడ్ పెట్టిర్రు, కొత్త పరోటానంట. ఈ చెన్నై పరోటా, స్పెషల్ పరోటా, చాలామంది డిఫరెంట్గా ఉంటుంది పరోటా అంటారు అది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇక్కడ షాప్ అయితే ఒకటి ఉంది. ఈ యాంటిక్ పీస్ ఐటమ్స్ అయితే ఒక 4 షాపులు ఉన్నాయి. అటువైపు ఒక 3-4 షాపులు, అక్కడొకటి మధ్యలో కూడా ఇట్లాంటి షాప్స్ అయితే మనకు యాంటిక్ పీస్ షాప్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఆలు, పొటాటో, డిఫరెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాంటి ఫ్రైస్ అయితే ఉండే విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే పెట్టారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. డిఫరెంట్ వచ్చేసి మనకు ఆలు చిప్స్ ఇలాంటివి అయితే ఉంటుంది అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ది ఇట్లాంటి ఆయిల్ ఉంటుంది. ఆయిల్లోనైతే వీళ్ళు ఇంత పెద్ద ఆయిల్ హ్యాండ్లోనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇలా తీసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ది అలా మసాలాలో మొత్తం రుద్ది ఆ తర్వాత డిప్ చేసినాక డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులో నూనెలను అయితే వేస్తారు. నూనెలో వేస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మొత్తం ఫ్రై అవుతూ ఉంటుంది నూనెలో కనుక చూసుకున్నట్టయితే. స్పిరిచువల్ వార్తాలి స్పిరిచువల్ వీళ్ళకు తెలుగు రాదు ఆల్మోస్ట్ ఈ ఉన్న వాళ్ళందరికీ. మనకు మొత్తం ఫ్రై చేసిన తర్వాతనైతే ఈ విధంగా వస్తుంది అన్నమాట మసాలాతో. ఇక్కడ పొటాటో ట్విస్ట్ అలా ఆ విధంగా పొటాటో అయితే ఫ్రై అవుతుంది. పొటాటో ఫ్రై ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో ఫ్రైస్ అయితే ఈ విధంగా చేస్తుంటారు. ఇది వచ్చేసి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇట్లా ఆయిల్ది పెద్దది ఇట్లా ముక్కుల్లో కాకుండా పెద్ద గిన్నె పెట్టి ఆ గిన్నెలో తీసి చేసిస్తున్నారు. మసాలా కూడా కావాలంటే మసాలా కూడా ఇస్తారు అనమాట. స్వీట్స్, మైనీస్ అన్ని వేసి ఇస్తారు పొటాటో మీద. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి ఈ విధంగా మసాలా ఇవన్నీ చల్లిస్తారు. ఈ విధంగా ఉంటాయి. చాలా ఫ్రై చేసి ఇస్తుంటారు. చాలా బాగున్నాయి. మీరు అక్కడ కూడా చూడొచ్చు. ఇంకా కంటిన్యూగా ఆయన ఇంకా చేస్తున్నాడు. ఇది వచ్చేసి ఇట్లా పొటాటో ఫ్రై మసాలాస్ మొత్తం. ఇక్కడ కూడా మొత్తం అన్ని డిఫరెంట్ చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మనకు పొటాటో ఫ్రైకి సంబంధించినది ఇది. ఇంకా మిగతా చూపెడతాం.